గురువుగారు, చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో, ప్రాబ్లమ్స్ అనేవి కామన్ కాబట్టి, సో, ప్రాబ్లమ్స్ అన్నిటిని తట్టుకొని ముందుకెళ్ళాలి అనేసని మనకు ప్రతి ఒక్కరు చెప్పాల్సిందే. కానీ ప్రతి పండుగ వచ్చినప్పుడల్లా మన హిందూ ధర్మం ప్రకారం దేవునికి దైవారాధన చేయడం, దీపం పెట్టడం లాంటివి జరుగుతూనే ఉంటాయి మనకి. కానీ శ్రీరామనవమికి వచ్చేసి మనకున్న కష్టాలు ఆయన తొలగిపోవాలంటే, అందులో నుంచి కొంచెం బయటపడాలన్నా గానీ, మనకున్న అప్పుల బాధలు లాంటివి గానీ, ఇట్లా చిన్న చిన్నవి తొలగిపోవాలి అంటే, సో, ఈ శ్రీరామనవమి అనేది మనం ఏ విధంగా జరుపుకోవాలి అంటారు? ఆ రాముల వారిని ఏ విధంగా ఆరాధిస్తే మంచిది అంటారు? చాలా చక్కని ప్రశ్న వేశారమ్మా. ఇదేంటంటే దరిద్రం నుండి బయటపడిపోవడం, కష్టాల నుండి బయటపడిపోవడం సులభంగా ఈ ఒక కళ్యాణం నాడే ఈ వైభవయుతమైనటువంటి ఒక యోగం ఐశ్వర్యం రావాలంటే ఎటువంటి ఒక పదార్థమైనటువంటి పెట్టి పూజించుకుంటే వాళ్ళకి ఆ యోగం కనపడుతుంది. ఇక్కడ ఆ స్వామివారి ఒక కళ్యాణం చేసిన తర్వాత మీ ఇంట్లో విగ్రహం కానీ పటం కానీ ఉంటే ఈ యొక్క 5 ద్రవ్యాలు మీ ఇంట్లో పెట్టుకోండి. ఒక ప్లేట్లో ముందుగా ఒక 5 శ్వేత గవ్వలు, గవ్వలు ఓకే ఏమండి, అంటే సెల్స్ అంటారు కదమ్మా, గవ్వలు, ఆ శ్వేత గవ్వలు. రెండవది ఏం చేస్తారు అంటే ఒక నాణ్యాలు, అవి రాగి నాణ్యాలు కావచ్చు, లేదంటే ఇంకేమైనా నాణ్యాలు ఏమండి. మూడవది వచ్చేసి కస్తూరి అని దొరుకుతుంది. నాలుగవది వచ్చేసి నల్ల పసుపు ఏమా. ఐదవది వచ్చేసి మనకి నాగసింధూరం. ఈ యొక్క 5 ద్రవ్యాలంతా కూడాను శ్రీరామనవమి రోజున స్వామివారి దగ్గర పెట్టేసి విప్ప నూనెతో దీపారాధన చేసి మీరు కోరిన వంటి కోరికలు ఏదైతే ఉందో అది ఫలించడానికి స్వామివారి దగ్గర మీ నామ గోత్రాలు చెప్పి సంకల్పం చేసుకొని సిద్ధించుకోండి. ఆ సిద్ధించుకున్న తర్వాత మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం అనేది జరుగుతాయి. అయ్యే ఒక కటిక దరిద్రం నుండి వెళ్ళడం కోసము మరి గురుగారు అండి ఇవి పెట్టినటువంటి ద్రవ్యాలు ఏం చేయాలంటారు. మీరు ఏం చేస్తారంటే నాణ్యాలు, గవ్వలు ఏదైతే ఉందో, నల్ల పసుపు ఉందో ఏమో అది నాగసింధురం రోజు ధరిస్తూ ఉండాలి. ఆ శ్వేత గవ్వలు, ఆ ఒక నాణ్యాలు, మరి ఇతర కస్తూరి అని చెప్పాను కదా, ఆ ఒక ద్రవ్యము, నల్ల పసుపుని ఏం చేయాలంటే ఒక ఎర్రటి బట్టలో లేదంటే ఆకుపచ్చ రంగు బట్టలో కట్టేసుకొని అందులో పెట్టేసుకొని మీ బీరువాలో మీ క్యాష్ బాక్స్లో పెట్టుకోండి. నవమి వెళ్ళిన తర్వాత దశమి వస్తుంది కాబట్టి ఆ రోజున విశేషమైన విజయదశమి తాండమాడుతూ ఉంటుంది. అద్భుతమైన ఫలితాలు రావడం కోసం ఇది చాలా చక్కనిమైనటువంటి ఉపాయం. కాబట్టి శ్రీరామచంద్రుని ఒక తిథి నక్షత్రము రోజున ఆ ఒక దీపార్థన వెలిగించడం వల్ల మంచి అక్షయపాత్రగా కావటం, అద్భుతం కలగటం జరుగుతుంది. అమ్మాయి అయితే రోజు కుంకుమం పెట్టుకోండి, అబ్బాయి అయితే కూడా నుదుట గంధం పెట్టి కుంకుమ అద్దించుకోండి. ఆ నాగసింధూరం వల్ల మీకు మంచి శుభ ఫలితం లభిస్తుంది. గురువుగారు, మనకి మానవులు చూసుకున్నట్లయితే మనకి కళ్యాణం జరిగినా కానీ 16 రోజుల పండగ అని చెప్పేసి అని ఇట్లా జరుగుతూ ఉంటాయి. అంటే పెళ్లికి సంబంధించిన తతంగాలు అన్నీ ఉంటాయి కాబట్టి సో అవన్నీ జరుగుతాయి. కానీ దేవుళ్ళకి కూడా ఇప్పుడు మనం జరుపుకునే కళ్యాణాలు కూడా నిజంగా దేవుళ్ళకి కూడా జరుగుతాయి గురువుగారు? బ్రహ్మాండంగా జరుగుతాయి. ఎలా జరుగుతాయి అంటారు? చాలా చక్కగా జరుగుతుంది. ఎప్పుడైనా కూడా స్వామివారికి తరంబ్రాలు పోసిన తర్వాత, కాతాలి మంగళసూత్రం వేసిన తర్వాత స్వామివారికి బంతి ఆట ఉంటుందండి. ఆ బంతి ఏంటంటే చామంతితో కానీ మల్లెపూలతో కట్టడం. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ఎండాకాలంలో వచ్చే వంటిది మొగలి పువ్వులు, మల్లెపూలు, సుగంధ ద్రవ్యాలు రావటం అనేది జరుగుతుంటాయి. అదేంటంటే విసరించిపోతూ ఉంటుంది. 1 కిలోమీటర్ వరకు కూడా ఆ మల్లెపూలు వాసన విసరించిపోతూ ఉంటుంది. ఆ మల్లెపూలు కూడా స్వామివారికి బంతిలాగా చేసేసి ఇద్దరు కూడా ఆడుకుంటూ ఉంటారు. ఈ బంతిలో అయిపోయిన తర్వాత కొబ్బరిలో దొల్లుతారు. ఆ కొబ్బరి బొండ స్వామివారి తరఫు నుంచి సీతావారి తరఫు నుంచి స్వామివారికి ఇలా 11 సార్లు దొల్లుతారు. ఇది రెండవది. మూడవది వచ్చేసి ఏంటంటే అప్పడాల జోడి అంటారు. అప్పడాల జోడి ఎప్పుడైనా ఈ స్వామివారి పైన శ్రీరామ రామ రామేతి రమో అని శ్రీరామ అని రాస్తారు. ఆ రాసింది అంటే అప్పడాలన్నీ కూడా తీసుకొచ్చి ఆ స్వామివారి పాదాల దగ్గర పెట్టి
కొట్టేస్తారు. అంటే సాధారణంగా పెళ్ళిళ్ళు ఏంటంటే అబ్బాయి అమ్మాయి కొట్టుకోవడము, అమ్మాయి అబ్బాయి కొట్టడం అని జరుగుతుంటాయి. వీళ్ళు దేవుళ్ళు కాబట్టి వీళ్ళు పాదాల దగ్గర కొట్టేస్తే వాడికి దిష్టి దోషం తొలగిపోతుందని ఒక ఇతిహాస పురాణాలు చేస్తుంటారు. తర్వాత ఏం చేస్తారు అప్పుడే ఇద్దరిని ఎదురుగా కూర్చోబెట్టేసి మన గణపతి ఉంటారు, ఆ గణపతి స్వామిని ఏం చేస్తారంటే ఒక బట్టలో వినాయకుడిని పెట్టేసి దాన్ని ఒక జూలలాగా చేసి ఆడిస్తూ ఉంటారు. ఆడిస్తుంటే ఏంటంటే వాళ్ళకి మంచి సంతానం కలగాలి அப்படின்னு ఒక గట్టి విశ్వాసంతో ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దాని తర్వాత పెళ్ళైన వంటి 16 రోజుల పాటు కూడా రోజు ఉత్సవాలు జరుగుతాయి. దానే శ్రీరామనవమి అంటారు. 9 రోజుల పాటు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఘటనం 9 రోజుల పాటు కూడా జరుగుతూ ఉంటుంది. ఆ జరిగిన తర్వాత చివరి రోజున 16వ రోజు పండుగ రోజు అమ్మవారికి మంగళసూత్రాలు మారుస్తారు. దారంతో కట్టినటువంటి బంగారంలో వజ్రంలో ధరిస్తారు. ఇప్పుడు భక్తులు ఏంటంటే శ్రీరామునికి గుండె కూడా గోచి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అంతటి మహోత్కరమైనటువంటి ఒక యోగంలో ఉన్నటువంటి భూమి మన భారత భూమి. అయితే ఈ 16వ రోజున ఏకాంత సేవకి పంపడానికి ఏర్పాటు చేస్తారు. 16 రోజు పండుగ ఏమేమి చేస్తారంటే దాదాపు 65 రకాలైనటువంటి పిండి వంటలు, మళ్ళీ 108 స్వీట్స్, 108 రకాలైనటువంటి సీడ్స్, మళ్ళా ఒక 25-30 రకాలైనటువంటి పాల విధానమైనటువంటి పదార్థాలు, జ్యూస్ అంటే అవి నార్త్ సైడ్ ఎక్కువ చేస్తుంటారు. దాని చుట్టూ మొత్తం కూడాను చూస్తుంటే మనకి ఇక్కడ సంవత్సరం ఎన్ని రోజులు ఉందో అన్ని రకాలమైనటువంటి పదార్థాలు ఆ సీతారామ విగ్రహానికి చుట్టూరు పెడతారు. ఒక అద్దాల మండపంలో పెట్టేసి ఆ అద్దాల మండపం మధ్యలో ఏంటంటే మనం స్వామివారికి ఊంజల సేవ చేస్తుంటారు. ఆ 16 రోజున వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఊంజల సేవ చేసి తలుపులు వేసేసి క్లోజ్ చేస్తారు. ఉదయాన్నే అది గుడి చైర్మన్కు, గుడి అధ్యక్షులకి, అక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్కి, భక్తులకి ప్రసాదంగా పంపిస్తుంటారు. అది అయోధ్యలో జరుగుతుంది, భద్రాచలంలో జరుగుతుంది, ఇక్కడ పిఠాపురం ఉన్నటువంటి స్వామివారి క్షేత్రం జరుగుతుంది. ఎక్కడ మన భారతదేశంలో శ్రీరామ అక్కడ చేస్తారు, రంగరంగంగా చేస్తారు.